అన్నయ్యను చంపటం వెనక ఏదో పెద్ద కుట్రే ఉంది చందు. చిన్న క్లూ కూడా దొరకట్లేదు. నా కూతురు ఎక్కడ దాచావరా? చెప్పరా, ఎక్కడ దాచావు నా కూతురు? ఏంటి సార్ ఇది? ఇది నీకు సంబంధించిన మ్యాటర్ కదా, మాట్లాడదు. చెప్పరా, ఎక్కడ దాచావు నా కూతుర్ని? ఇంటికి రాలేదా? ఏ డ్రామాలు ఆడుతున్నావా? ఆగండి, ముందర చొక్కా వదలండి. అయినా ఏం చేశాడండి? నా కూతుర్ని లేపుకొచ్చాడు. సారీ, నా కొడుకు అట్లాంటి వాడు కాదు. ఓహో, వీడు కూడా నీ కొడుకేనా? అవును. ఏం ఫ్యామిలీ అనేది. ఒక కొడుకేమో జనం సొమ్ముతో పారిపోయాడు, వీడేమో కోట్లు కాసిపోయి నా కూతురు లేపుకొచ్చేసాడు. ఇలాంటి దొంగ నా కొడుకుని ఎలా కన్నావురా? ఏం కూర్చో, పెద్ద మనిషి పిచ్చే చేసుకుంటావుట్రా, తప్పు మనలో పెట్టుకుని. నింద పడినప్పుడు దాన్ని చెరుపుకోవాల్సిన బాధ్యత కూడా మంది. వెళ్ళా, వాళ్ళ అమ్మాయిని తీసుకురా. వెళ్ళు. ఏంటో మాట్లాడలో. సారీ సార్, మీ అమ్మాయి మీ ఇంటికి వస్తుంది, నన్ను నమ్మండి, దయచేసి వెళ్ళండి. ఈ లాకెట్ చందు, ఇది నీ దగ్గరికి ఎలా వచ్చిందిరా? మర్చిపోయినరా, అన్నయ్య నాకు చనిపోయి ముందు ఇచ్చాడు. ఇది షఫీ గాడిదిరా. షఫీదా? ఆ టైంలో అన్నయ్య నాకు ఎందుకు ఇచ్చుంటాడు? షఫీ గాడు ఎక్కడరా? ఎక్కడ రావడం? చెప్పరా, అన్నయ్యని చంపింది ఎవరు? నీతో పాటు ఇంకెవరెవరు ఉన్నారు? చెప్పు చెప్పు ప్లీజ్ చెప్పు. చెప్తా. డిఐజీ హరినారాయణ, సెక్షన్ శంకర్. వద్దు చందు, ప్లీజ్ నన్ను క్షమించు. మనిషిని చంపిన వాడిని క్షమించచ్చురా, కానీ నువ్వు స్నేహాన్ని చంపావు, నమ్మకాన్ని చంపావు, విశ్వాసాన్ని చంపావు. మనిషి విలువల్ని చంపిన వాడు బతికితే ఈ భూమి మీద మనిషి మిగలరా. శభాష్ చందు, మీ అన్నయ్యను చంపిన వాళ్ళల్లో వీడిని చంపి చాలా మంచి పని చేశావు. అన్నయ్య చావలేదు బాబాయ్, ఈ బోస్ గారు లాగే ఎప్పటికీ బతికే ఉంటాడు. చందు, మా నాన్నకు తెలియాల్సిన విషయం ఒకటి ఉంది. ఆ బోస్ తమ్ముడా వాణ్ణి బతికించాడు అంటే బోస్ బతికే ఉన్నాడా? ఏం నువ్వు అనేది? హలో సార్, ఇప్పుడే బోసు స్టేషన్కి ఫోన్ చేశాడు సార్. ఏంటి? నెక్స్ట్ మన డిపార్ట్మెంట్ లో పెద్ద తరకాయలు లేపేస్తాట. పెద్ద తరకాయ అంటే మీరే కదా సార్? కాదు, ఫోన్ పెట్టే ఫోన్. భయపడ్డాడు గురుడు. ఏంటి? బోసు స్టేషన్ ఫోన్ చేశాడంట, నన్ను లేపేస్తానన్నాడంట. గోయిందా గోయిందా,
మరి ఆ బోస్ గాడిని పట్టుకోవడం ఎలా? దానికి ఒక ప్లాన్ ఉంది. మనం డిసైడ్ చేసిన స్పాట్ ఇది వాడి ఇల్లు. వాడి ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి బయలుదేరగానే బాబాయ్ వేణుకి ఫోన్ చేస్తాడు. వాడు ఆఫీస్కి చేరేలోపు వేణు ఇందుని తీసుకొచ్చి సిగ్నల్ దగ్గర ఆపుతాడు. ఇందు, నువ్వు వాడిని సిగ్నల్ దగ్గర నుంచి ఎలాగైనా డైవర్ట్ చేసి కర్నూలు హైవే ఎక్కించు. అక్కడ నేను వెయిట్ చేస్తుంటాను. రై